కంటెంట్ తయారు చేయడం అంటే ఒక కొత్త రకమైన విత్తనాన్ని సృష్టించడం అన్నమాట. కొత్త రకమైన విత్తనాన్ని సృష్టిస్తే ఏమైంది, కొత్త రకం చెట్టు మొలుస్తుంది. కొత్త రకం చెట్టు మొలిస్తే కొత్త రకం కాయ కాస్తుంది. అలాగే చెట్టును విత్తనాన్ని విత్తడం కూడా కొత్త రకంగా విత్తాలి, అది కూడా కనుక్కోవాలి. అలాగే కొత్తగా చెట్టు మొలవాలి అంటే ఇప్పుడున్న చెట్లు కాకుండా కొత్త రకం చెట్టు మొలవాలి, ఇంతవరకు లేని చెట్టు, లేని రకం, లేని డిజైన్లో. అలాగే కాయ కూడా కొత్త రకం కాయ కావాలి, కొత్త రకం రుచి ఉండాలి. ఇట్లా అన్నీ కొత్తగా సృష్టించాలి, అప్పుడు కంటెంట్. మరి కొత్త విత్తనం లాగా కంటెంట్ సృష్టించాలంటే చెప్పాను కదా ఎట్లా సృష్టించాలంటే, ఇప్పుడు లవర్స్ ఉన్నారు. ఆ లవర్స్ ఎట్లుంటారంటే, ఒక తల్లి చిన్న పిల్లని ఇట్లా ముద్దు పెట్టుకుంటుందో అలా ప్రియురాలు తన ప్రియుని 25 ఏళ్ళ ప్రియుడిని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. 25 ఏళ్ళ ప్రియుడు తల్లి దగ్గర కొడుకు ఎలా అయితే ఒదుగుతాడో అలా ఒదుగుతూ ఉంటాడు ప్రియురాల దగ్గర. ఇప్పుడు చూపర్లకు అందంగా ఉంటుంది. ఇట్లా కంటెంట్ మార్పింగ్ చేసి చూపిస్తారనమాట. ఓకే, ఇలా క్రియేట్ చేయాలి సృష్టి. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ లేదు కంటెంట్ ఇలా సృష్టించాలి. ఇప్పుడు సినిమాల్లో చూసుకుంటే ఇప్పుడు రకరకాల పెట్టలేదు మ్యూజిక్ అంటాడు మ్యూజిక్ వస్తుంది. విషాదము, బాధ, సంతోషం, అప్పుడు మ్యూజిక్ రకరకాలుగా వస్తుంది కదా. అట్లనే ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, నటించడం ఎఫెక్ట్, ఆశ్చర్యపోవడము, భయపడము, ఎమోషన్గా ఫీల్ కావడము, సంతోషంగా నవ్వడము, ఎగిరి గంతేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఎట్లయితే అంటే ఇప్పుడు సినిమాల్లో స్టెప్స్ ఉంటాయి, ఒక పాట మీద స్టెప్స్ ఎట్లెత్తారో ఆ విధంగా ఇవన్నిటినే ఆ విధంగా నటిస్తారన్నట్టు. అంటే ఎమోషన్స్ అనేవి మూమెంట్కి తగ్గట్టు ఇట్లా కలుగుతాయి, అట్లనే తీసుకుంటారు. కానీ వాటిని నటించేటప్పుడు మాత్రం ఈ విధంగా చేస్తారంట. అంటే చెప్పాను కదా, సడన్గా ఇట్లా పాట మీద స్టెప్స్ ఇస్తే ఎట్లయితే క్రియేట్ చేస్తే అవి అట్లనే చేస్తారో ఆ విధంగా గుడ్డిగా చేస్తారన్నట్టు. ముందు ప్లాన్ వేసుకొని రీజన్కి తగ్గట్టు ఎఫెక్ట్ ఇచ్చుకుంటే దాన్ని నటించేటప్పుడు గుడ్డిగా చేస్తారంట. గుడ్డి ఎఫెక్ట్, భయపడ్డట్టు, ఆవిశ్వాసట్టు, మళ్ళీ శాంతమైనట్టు, ఇట్లా పరిగెత్తినట్టు, ఆశ్చర్యపోయినట్టు, ఇట్లా తడబడినట్టు, ఇట్లా అవి స్టెప్స్ సినిమా డ్యాన్స్ స్టెప్స్ ఉంటే మనం ఎట్లా చేస్తాం అలా గుడ్డిగా ఎట్లా చేస్తాం ఆ విధంగా చేస్తుంటారు అనమాట. కంటెంట్ కూడా ఇలాగే రాయాలి, రాయడం కూడా ఇలాగే ఉంటుంది, చెప్పడం కూడా అలాగే చెప్పాలి. మనం ఫోటోలు ఎలా దిగాలి అని అంటే, ఇప్పుడు మనం నిజంగా చేస్తాం ఇట్లా ఫోజులు కెమెరాలు పెడతాం కదా, అలా పెట్టకూడదు. దాన్ని కృత్రిమంగా అభినయించాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక బరువైన వస్తువును మోస్తే ఎంత కష్టపడతాం, అదే బరువైన వస్తువు ఒక కట్టెతో చేసింది అన్నట్టు. చూపర్లకు బరువైన వస్తువులు ఉంటుంది కానీ కట్టెతో లేదా దూది పెట్టి ఉంటుంది బస్తా, అప్పుడు ఈజీగా మోస్తాం కదా. అప్పుడు మనకు హార్డ్ వర్క్ ఉండదు, చూపర్లకు కూడా ఈజీగా ఉంటుంది, బ్యూటిఫుల్గా కనబడుతుంది. అలా రిస్క్ ఉండదు కాబట్టి ఈజీగా కనబడుతుంది. అలా అన్నట్టు. అలా రిస్క్ లేకుండా మీరు అదే స్టిల్ మీద అయితే పెట్టాలనుకున్నా అది రిస్క్ లేకుండా పెట్టాలంటారు. స్ట్రెస్ లేకుండా కేవలం అట్లా పెడితే బాగుంటుంది. సినిమా యాక్టర్ అట్లా చేస్తారంట, స్టిల్ వీడియో అయినా స్టిల్ అయినా. ఇప్పుడు మీరు స్క్రీన్ నగ్నంగా ఫోటోలు ఉంటాయి కదా మోడల్స్, అవి కామంతో పెట్టారు. మామూలుగా కామంతోనే నగ్నంగా పెడతారు, కామ కేలు కదా. అలా వికారమో కామ ఉండదు, ఉన్మాదం ఉండదు. కాబట్టి ఎట్లుంటుంది, కామ అంటే శ్రమతో కూడినది, వికారంగా ఉన్నది, హార్డ్ వర్క్ ఉంటుంది కదా. అలా లేకుండా కామంతో పెట్టే ఆ స్టిల్ మోహం అది ఎంత ఉంటుందో అందులో హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి అది లేకుండా పెడతారంట, అందంగా ఉంటుంది అంట. కేవలం అభినయం మాత్రమే. ఓకే, కామన్ లేకుండా వితౌట్ కామంతో పెడతారు అట్లా. అంటే ఇప్పుడు బరువైన దూది వస్తాను మోసిన అనుకో, బియ్యం బస్తాను హార్డ్గా ఉంటుంది, కానీ అందులో దూది పెట్టారు. చూపర్లకు బియ్యం బస్తా మోసినట్టు ఉంటుంది, కానీ వీటికి ఈజీగా ఉంటుంది. చూపర్లు కూడా ఎలాంటి రిస్క్ లేకుండా తేలికగా ఉంటుంది కదా, అవి అట్లా అన్నట్టు. ఇక స్టిల్స్ పెట్టడం ఇట్లా పెట్టాలి. మనం పెట్టాలనుకున్న స్టిల్ పెట్టి హార్డ్గా పెట్టి మనసుతో, ఆలోచనతో, అనుభవంతో అట్లా పెట్టి, ఉద్దేశపూర్వకంగా పెట్టి, ఆ ఫీల్తో పెట్టి దాన్ని వితౌట్ ఫీలింగ్తో మళ్ళీ వేరే పెట్టాలి తేలికగా, అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నట్టు. యూట్యూబ్లో కెమెరా ఉంది ఎలా మాట్లాడంటే, మనం ఒక ఆర్టికల్ చదివిన తర్వాత యాదృచ్ఛికంగా దాని గురించి మనసు అనుకుంటాం కదా, ఏంద్రోకి ఇది ఇట్లా చేసిండు వీడియో మనిషి అట్లా అని మనసు అనుకుంటాం కదా, నీ ఇట్లా వాపోతూ ఉంటాం కదా. దాన్ని మనం అనుభవంతో కాకుండా అనుభవానికి అతీతంగా చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు స్క్రోలింగ్ అయితే అంటే ఎట్లా చదువుతారు అట్లా, దాంట్లో అనుభవం ఉండదు, కేవలం అక్షరాలు చదువుతారు కదా న్యూస్ రీడర్స్, అలా చెప్పాలి. మనం అదే స్టైల్గా మళ్ళీ చెప్పాలంటూ అలా చెప్తే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. కెమెరా ఉంది ఎట్లా మాట్లాడాలి. ఇదే షార్ట్ ఫిల్మ్స్ కూడా వర్తిస్తుంది. మనం సరదాగా నవ్వులాటగా ఏం చేస్తాం, రకరకాల నటించడం, వేగి అని రిహార్సల్ చేసుకుంటాం, ఆట పట్టించుకుంటాం కదా. అది ప్రాక్టికల్ అంటే అనుభవంతో చేస్తాం. దాన్నే మళ్ళీ అనుభవానికి అతీతంగా చేయాలి, చేస్తే బాగుంటుంది. షార్ట్ ఫిల్మ్లో నటన బాగుంటుంది, కంటెంటు, యాక్టింగ్ మొత్తం ఇలా డైరెక్షన్ ఇలాగే చేయొచ్చు.